లవ్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ పెళ్లి చేసుకున్నారన్న? 21 days లో అయిపోయింది అన్న పెళ్లి నాది. అదేంటన్నా? ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తారు అని కొట్టిరంట. ఓకే. మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పే ఇట్లా ఇట్లా అవుతుంది, ఇష్యూ అవుతుంది, పెళ్లి చేసేస్తారా అంట అంటే డైరెక్ట్ తీసుకొని పోయి పెళ్లి చేసుకొని వచ్చేసినాయి. ఎక్కడ? కీసరగుట్ట, మా ఫేవరెట్ ప్లేస్ అన్న అది. అవునా, మిమ్మల్ని కలిపింది కాబట్టి కిసరగుట్ట. ఓకే అన్న, మేజర్గా ఇప్పుడు ఓకే పోతరాజుది కొంచెం పక్కన పెడితే ఫ్యామిలీకి వచ్చేసరికి మీకు ఎప్పుడన్నా అంటే కొంచెం కొంతమంది అట్రాక్ట్ అవుతారు మీకు పోతరాజు కాబట్టి, మెసేజ్ చేయడం కదా అది చేసినప్పుడు ఫ్యామిలీలో ఏమైనా డిస్కషన్స్ వస్తాయా? డిస్కషన్స్ ఏం రాదన్న. ఇప్పుడు చాలా మంది మెసేజ్లు చేస్తారు అన్న నాకు. ఇప్పుడు లవ్ చేసింది ఆమె, నేను బి లవ్ చేసిన, ఆమె లవ్ చేసింది. ఇప్పుడు లవ్ చేసినప్పుడే నమ్మకం ఉంటేనే కదా లవ్ చేస్తారు. అన్ని టైంలలో ఉండదు కదా, ఇప్పుడు చూస్తున్నాం అన్న జనరేషన్లో ఎట్లున్నాయి మొత్తం వస్తున్నాయి. కానీ మెసేజ్లు వస్తాయి అన్న, కానీ నేను పట్టించుకోను, చూస్తా, లైక్ తీసుకుంటా. ఫోన్కి లాక్ ఉంటుంది అన్న ఇంట్లో? లేదన్న, లాక్ అన్ని తెలుసు, లాక్లు అన్ని తెలుసు. అన్ని తెలుసా? ఇక ఇంట్లో లాకే అవసరం ఉన్నప్పుడు ఇంకా బయటికి ఏం అవసరం ఉంటుంది? ఇంట్లో సెక్యూరిటీ కోసమే లాక్ పెట్టుకుంటారు ఎవరైనా. ఇంట్లో లాక్ పెట్టలేదంటే ఇక సెక్యూరిటీ ఏముండదు, లేదంటే ఇంకో ఫోన్ వాడి ఉండాలి. మేజర్గా మీకు ఏ విషయంలో గొడవ వస్తుంది అన్న? నార్మల్ ఇట్లా అంటే పిల్లలకు దానిలో దీనిలోనే అన్న. ఓకే, బాగున్నారు అన్న ఇప్పుడు? అంతా ఫైన్ అన్న. ఓకే. మమ్మీ గురువు అన్నావు కదన్నా, అంటే బందోబస్తు మీన్స్ ఏ విధంగా బందోబస్తు పోతరాజులకి? మమ్మీ పైన ముస్లిం దేవుడు వస్తుంది అన్న. ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు పసుపు ఉంటది కదా అన్న, బందోబస్తు కంపల్సరీ. తాబీస్ అనేది, నిమ్మకాయ ఇవన్నీ తీసుకొని పెట్టుకుంటాం, ఏం కాకుండా. ఎక్కడన్నా గుడి దగ్గర ఏదన్నా మీరు వెళ్ళేటప్పుడు ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఇవి అయితే అన్న? డిస్టర్బెన్స్ అంటే కొన్ని మెయిన్ టెంపుల్స్ ఉంటాయి అన్న, అక్కడ పోయినప్పుడు ఒక 2 seconds ఏం అర్థం కాదు అంతే. 3 తోవల దగ్గర చూసి ఉండాలా. 3 తోవల దగ్గర. ఓకే. మీరు పసుపులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదైనా చేయాలని కూడా ట్రై చేస్తారు? చాలా జల్దీ ఎఫెక్ట్ అవుతుంది అన్న, ఏదైనా చేసినా తొందరగా ఎఫెక్ట్. కొత్త నేర్చుకున్న వాళ్ళు పక్క అరే ఈయన పైన ట్రై చేద్దాం రాబోయి. జరిగిందన్న ఎవరైనా ట్రై చేసిన మీద? చేసిరానా అప్పుర్లా, కానీ మన బందోబస్తులో మనం ఉంటాం కదా. దొరికిరా అంటే అర్థమైపోతుంది మన కోసం ఫోకస్ చేస్తారని. ఓకే. ఇప్పుడు ఒక విలేజ్ కి పోతరా చేయడానికి వెళ్తే వెనక ఒక 7-8 మందిని వేసుకొని వెళ్తారన్న, వాళ్ళ ఖర్చు అంటే మీరేనా పెట్టుకో, వాళ్ళకి తాగిపించుడు తినిపించుడు? ఎట్లా అంటే ఫుడ్ అంటే ఇప్పుడు బోనాలు అంటేనే అన్ని వండుతారు. అవును. ఫుడ్ అక్కడ తినేస్తారు, ఏమున్నా నేను చూసుకుంటాను మా ఫ్రెండ్స్ కి. మీకు వచ్చే 20,000-30,000 వాళ్ళకు అంత ఖర్చు పెడితే మీకు మిగిలేదు ఏముంటుంది అన్న? ఎట్లా అంటే మిగిలేదు తీసుకోవాలి కదా అన్న, వాళ్ళు బి అరే దోస్తు కదా అన్నాడు సపోర్ట్ చేద్దామని. ఓకే. దోస్తులకు అంత చేయకపోతే దోస్తానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తావన్నా ఫ్యామిలీకా? దోస్తాని అంటే బయట దోస్తాని అన్న, ఫ్యామిలీ. వీటిలో రెండిట్లలో కంపారిజన్ చేస్తే 100కు ఫ్యామిలీ ఫస్ట్ అన్న. దోస్తాని అంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటది కదా, ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఉంటది. బయట అంటే దోస్తాని, ఫ్యామిలీ. లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను ఒప్పుకోగానే మమ్మీ ఒప్పుకుంది కాబట్టి మమ్మీ మీద అంత అభిమానం ఉంది అనుకోవచ్చా కుమారన్నకి? మొత్తం మా మమ్మీ అన్న, నా బ్యాక్ సపోర్టే మా మమ్మీ. మా మమ్మీ లేకపోయి ఉంటే డాడీ ఎట్లా అంటే ఇప్పుడు 9 నెలలు ఇట్టి అని. డాడీ ఎట్లా అంటే ఉట్టి నార్మల్ ఉన్నావా నార్మల్ ఉండదు, వెనక నుంచి అన్ని ఫోకస్ చేస్తారు. వాళ్ళు ఎందుకు నార్మల్ ఉంటారు, వాళ్ళే ఎక్కువ ఫోకస్ చేసేది. కాకపోతే ఎందుకు వాళ్ళ అమ్మ చూసుకుంటుంది కదా, వాళ్ళు ఏమైనా వేసుకొని నాకు ఎందుకు అన్నట్టు ఉంటారు, అంతేనన్నా? ఓకే. ఈ మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ లో ఎమోషనల్ అయిన సందర్భం ఉందా అన్న? అంటే ఇప్పుడు వరకు ఏం లేదన్న. అట్లా అంటే ఈ పోతరాజే కాదు, పర్సనల్ గా ఏం లేదన్న. ఉన్నా చెప్పనన్నా అంటావు? ఏం లేదన్న, ఉంటే చెప్తాను కదా. ఓకే. ఇప్పుడు ఇంకోటన్నా, మీకు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ అక్కడ కానీ కొంచెం పార్సాలిటీ చూపిస్తారన్నా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే పెడతారా? ఫుడ్ రెస్పెక్ట్ ఇచ్చే పెడతారు అంతవరకు ఓకే. కొంతమంది చేసే లెక్కలు బట్టి కూడా రెస్పెక్ట్ తగ్గుతుందేమో అనుకోవచ్చు, మేబీ వాళ్ళు చేసే బిహేవియర్ కూడా. కొంతమంది ఉంటారు అరే ఇచ్చేయి రావి, అది ఇచ్చేయి, వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అని. మందు కంపల్సరీ అన్న ఏడిపోయినా మీకు? సరే అన్న, ఇప్పుడు అంతా 6-7 hours ఉండాలంటే మామూలు మాట కాదు కదన్న. అంతా అవన్నీ టైట్ గా కట్టుకొని తీయాలంటే కష్టమే అన్న. ఇంటికి వచ్చినాక తాగుతారా, అక్కడనే తాగేసి ఇంటికి వస్తాను? ఫస్ట్ నార్మల్ గా తీసుకుంటాను. ఒక ఫుల్ బాటిల్ లేపుతావు అన్న కూర్చుంటే? నిజం చెప్పన్నా, ఎన్ని పెగ్గులు వేస్తావు అన్న? 3-4 పిక్స్. నమ్మిన 2-3 పెగ్గులు. మీకుండే దాన్ని బట్టి అంటే పోతరాజు అయిపోయిన తర్వాత వేస్తారన్నా, తాగుతారా? అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి, ఎందుకంటే వెహికల్ డ్రైవింగ్ చేయాలి కదా. ఓకే. ఈ బ్యాచ్ మొత్తాన్ని మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ ని. ప్రతి బోనాలు ఉన్న రోజు మొత్తం నియమడే ఉంటారు వాళ్ళుగా. మొత్తం నిన్నవి ఘటాలు ఉండే అన్న,
సికింద్రాబాద్ ఘట్టాల్లో పోయినాం, మా వాళ్ళు వేసారు, ఫ్రెండ్స్ వేస్తే అక్కడ పోయి చూసుకొని వచ్చేసినాం. ఓకే, ఇంకోటన్నా ఈ పోతురాజులు వేసే ముందు పూజ, సామాన్ పూజ ఏందన్నా? సామాన్ పూజ అంటే అసలు ఏంది? సామాన్ పూజ అంటే ఇప్పుడు మనకు అన్నం పెట్టేదే అది కాదన్నా. ఇంత కష్టపడి మీరు కట్టుకునే గజ్జలు ప్రతి ఒక్కది, మల్లీలు, గజ్జలు, హీరోగోలు. ఓకే, ఇప్పుడు మీరు స్పెషల్ ఏందన్న? కుమారన్న పోతురాజుల స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే నేను హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేస్తాను అన్న. మధ్యలో కన్ను పెడతారు, డెడ్ లాక్స్. నా మటుకు వస్తే డెడ్ లాక్స్, హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేస్తాను. దాన్ని బట్టి క్లిక్ ఎక్కువ ఫోకస్ ఉంటుంది మీ పైన. ఓకే, యాప్రాల్ కుమార్ పోతురాజు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు? ఫ్యాన్స్ అడుగుతారు అన్న ఈసారి ఏం గెటప్ వేస్తున్నావు అన్న, మాకు కొంచెం ఇంటి అన్న. ఓకే, చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 11th నుంచి ఉందన్న. నేను ఈ ఫస్ట్ తర్వాత చేసుకుందామని ఉన్నాను. ఓకే, ఈ బడ్జెట్ అంతా నాకు తెలిసి ఈ సామాన్లకే సగం బడ్జెట్ పోతుంది సంపాదించే దాంట్లో. ఇప్పుడు సామాన్లు అంటే ఒకటేసారి ఉంటాం కదా అన్న, ఇప్పుడు ఖరాబ్ అయితే ఉంటాయి కదా. ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేయించుకుంటాం, లేకపోతే మంచిగా ఉందా అట్లా. మీకు హీరోగోళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారన్న? సికింద్రాబాద్ మార్కెట్ లో తీసుకుంటాం. మార్కెట్ లో దొరికిపోతాయా? ఈజీనా? ఈజీ అంటే దానిలో జర సెట్ చేసుకోనికి ప్రాబ్లం అవుతుంది. ఓకే, విలేజ్లకి ఏదైతే ఆపాక అమ్ముతారు హైదరాబాద్లో, ఇదో పెద్ద లెక్కన కానీ. ఓకే, మేజర్గా మీకు పోతురాజు వేసే ముందు అంటే మీకు ఒక తాయితే ఏదన్నా ఉంటుందన్నా? తాయిట్ అంటే ఇంట్లోనే మమ్మీ బందోబస్తు ఉంటది. నీ కింద శిష్యులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? శిష్యులు అంటే ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే ప్రోగ్రామ్స్ లలో ఇప్పుడు 5-6 మెంబర్స్ అడిగితే ఇట్లా ఉందా అంటే వస్తారు, చేసుకొని వెళ్ళిపోతారు. కమిషన్లు ఏమైనా ఉంటాయన్నా? అంటే నా బడ్జెట్ నేను మాట్లాడుకుంటాను, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే, అంతకన్నా ముందు స్టార్టింగ్ లన్నా ఒక డువెట్ గా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది. ఎందుకు ఈ మధ్య సింగిల్ అయిపోయినారు? సింగిల్ అంటే ఇప్పుడు నేర్పించేటోళ్ళు నేర్పిస్తారు కదా అన్న. అరే వీళ్ళు ఫేమ్ అయ్యారు కదా, ఎవరైనా ఒక ఏలు పెట్టడానికి చూస్తారు. మనంతో మనకు అన్ని ఏగి వచ్చినాము, మనకు తెలుసు ఎవరి మాట విన్నామని. వచ్చిరు చేసుకోరు, పేరు వచ్చగానే లైట్ అయిపోయారు. అంటే అందులో మన మిస్టేక్ ఏం లేదంట? మిస్టేక్ అంటే ఇప్పుడు కొన్ని పర్సనల్ ఇష్యూస్ లో జర కొట్లాట అయిందా? మీన్స్ పోతరాజుకి సంబంధించా? పోతరాజు సంబంధించి, అమ్మాయికి సంబంధించా? అట్లనే నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ అమ్మాయితో? నాకు కాదన్న, అది వేరే. మీతో ఎందుకు డిస్టర్బెన్స్ అయింది వాళ్ళకి? ఇప్పుడు అటాచ్మెంట్ చేయించిందే నేను ఉల్టా సీదా మాట్లాడినా అది ఇది అని చెప్పగానే, సరే అని నేర్పించిన వాళ్ళు నేర్పిస్తారు, అరే కుమారే నేర్పిస్తున్నా అది ఇది అని చెప్పగానే నేను బి లైట్ తీసుకున్నా. నేను చెప్పిందో చెప్పేసిన, లైట్ తీసుకున్నా. వస్తా బావా అది ఇది అని చెప్పగా, నీ ఇష్టం అని చెప్పి, నేను రాను, నా ఇష్టం నేను చేసుకుంటా అంటే సరే దూరరావో కుషరావో. ఓకే, కొంచెం ఆ టాపిక్ దిగగానే ఫేస్ కొంచెం మారిపోయిందన్న. ఏ కాదన్న, ఒకటి ఉంటుంది కదన్న బాధ అనేది. ఇంత నమ్మి ఇంత తెప్పించుకున్న వరకు అందరు నేర్చేసి అరే ఒక మంచి లెవెల్లో తీసుకోపోదాం, నేను ఎంత కష్టపడ్డానో అన్ని అంత కష్టపడి మంచి పేరు తీపించుకుందామని. పేరు వచ్చగానే అందరినీ పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకొని సైడ్ కట్అవుట్. అదే టాపిక్ అన్న, లేదంటే అందులో మీది ఏదైనా తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ ఉందా అనుకోవచ్చు? తెలిసి తెలియక అంటే ఏం లేదన్న, ఆయనకి నా గురించి మొత్తం తెలుసు. ఆయనకి ఏమైనా అయి ఉంటేవి నాకు చెప్పి ఉంటాడు. ఎన్ని ఇయర్స్ అయిందన్న విడిపోయి? లాస్ట్ ఇయర్ అన్న. లాస్ట్ ఇయరే కదా. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది ఒంటరి ఫీలింగ్ వస్తుంది అన్న? అరే కొంచెం ఉంటుంది కదన్నా, ఫీల్ అవుతుంది, చెప్పలేకపోతున్నావు కొన్ని అని ఉంటుంది మనసులో. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కలుసుకోలేదా ఫేస్ టు ఫేస్? అంటే కలుస్తామా, నార్మల్ గా ఫోన్ చేసి మాట్లాడుతాము. మన గోల్కొండలో కలిసినాము. అంటే ఒక అమ్మాయి కోసం పోతరాజులు? పోతరాజు అని కాదు, మా బొమ్మడిది అవుతాడు అన్న, కజన్ అతను.